పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. సమాజానికి కొత్త కాదని అందరికీ తెలుసు. వందల ఏళ్లుగా ఈ సమాజంలో ఆమె తన స్థానాన్ని కాపాడుకునేందుకు పోరాడుతూనే ఉందని తెలుసు. అయితే ఆమె సమస్యలు, అవమానాలు కేవలం తగ్గలేదే గాని ప్రతి దశాబ్దంలోనూ మరింత పెరిగిపోయాయి. కృతయుగం నుంచి కలియుగం వరకు ఈ దారుణాలకు ఎన్నో పేర్లు, మరెన్నో రూపాలు. స్త్రీకి గౌరవం, భద్రత ఎవరో కల్పించే అదృష్టం కాదని, ఆమె హక్కని చాటి చెప్పడానికి ఈనాడు తానే ఒక ఆయుధమై కదలి వస్తోంది.
అటు ధనికుల ఇంటైనా ఇటు పేదవారి ఇంటైనా పుట్టింది ఆడబిడ్డైతే చాలు. ఇంటి పేరు ముందుకు తీసుకువెళ్లదని కొందరు, కట్నాలు తెచ్చిపెట్టదని ఇంకొందరు, పున్నామ నరకం నుంచి తప్పించదని మరికొందరు. తెలివితేటలు ఎన్నున్నా ఆ పై చదువులకు ఉద్యోగాలకు తను నోచుకోదు. అమ్మాయిగా పుట్టడం తన తప్ప, పుట్టకముందే చంపడం నీ హక్కా? We need feminists for India. ఫెమినిజం అంటే పురుషద్వేష ప్రపంచం కాదు, సహాయం కోరే ప్రతి స్త్రీకి అండగా ఉండే సమాజం. అదే మానవనైజం, మానవత్వం. We are not against men. We are against to those who seek to dominate others and commit the worst acts against women. జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు వెడుతున్నదత్తోరిల్లు. జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండా నూరెళ్ళు. జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు వెడుతున్నదత్తోరిల్లు. జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండా నూరెళ్ళు. అమ్మాయిల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలుగొద్దు బిడ్డ. అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో, మామకెదురు
వద్దు బిడ్డో అది అత్తగారిల్లే బిడ్డో బతుకు కత్తి మీది సాము బిడ్డ జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్న దత్తోరిల్లు మామలు కాదు ఆడిబిడ్డలుంటారు ఆడిబిడ్డాలంటే అర్థమొగుడంటారు ఆడిబిడ్డాలంటే అర్థమొగుడంటారు అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే నీకు వాళ్ళతో పోటద్దు బిడ్డ ఆడ అవ్వయ్యలుంటారే బిడ్డ జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలంచుకోవే బిడ్డ అడుగు వెళుతున్న దత్తోరిల్లు ఇంటి పనులుంటాయి వంట పనులుంటాయి అడుగు పెట్టిన కంచి అన్ని నువ్వంటాయి చాతగా కాపోయినా సాపేసి వండొద్దు సత్తువా తెచ్చుకొని సాధించి తీరాలే నీ ఈడు సిన్నదే బిడ్డో నువ్వు ఎట్లీ చూస్తావు బిడ్డ జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాది నుంచోకోవే బిడ్డో అడుగు వెళుతున్న దత్తోరిల్లు మన ఇంటి కాడోలే పొద్దెక్కి లేవద్దు సీకటి మోకనా కెలివు కాలే పక్కింటి అల్లతో పంచాయతీలొద్దమ్మ నోరున్న ఆడిదని ఊరంతా అంటారే అత్త వత్తన్న ఇంటికి బిడ్డో పోయి ముచ్చట్లు వెట్టకే బిడ్డ జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలంచుకోవే బిడ్డో అడుగు వెళుతున్న దత్తోరిల్లు మాటి మాటికి నువ్వు పుట్టిల్లు అనబోకు మేమాదికొచ్చిన బెంగలు బడబోకు వస్తే ఇద్దరు కలిసి జంటగా రావాలే కలి అయినా గంజైనా కలిగిందే తినాలే మీరు పిల్ల పాపలతోని బిడ్డ కలిసి సల్లంగా బతకాలే బిడ్డ జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డ అడుగు వెళుతున్న దత్తోరిల్లు ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అత్తగారిల్లా ఎదిన దిన గండం కట్న కానుకలంటూ కాల్చి చంపుతుండ్రు కనికరం లేకుండా మార్చి చంపుతుండ్రు నీకు ఏమన్నా అయ్యింద బిడ్డ మేము గుండా వేసేస్తామే బిడ్డ జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలంచుకోవే బిడ్డ అడుగు వెళుతున్న దత్తోరిల్లు పెళ్ళైన స్త్రీ జీవితంలో ఆనందాలు అనుబంధాలు పెరగాలి కానీ అమానుషపు ఘటనలు అనుమానపు హత్యలు ఒకరిపై ఒకరికి ఆధిపత్యం కాదు. ఈ పాట అత్తగారిల్లంటే చిన్నచూపు కాదు, భర్త అంటే బరువు కాదు. ఇప్పుడు జరుగుతున్న దారుణాలకు ఒక వెలుగు. ప్రతి అత్త ఒకప్పటి కోడలే అని, ఆ అత్త కూడా తన తల్లి లాంటిదే అని, సాటి స్త్రీకి స్త్రీనే అండగా నిలవాలని, దానికి భర్త తోడు కూడా ఉంటే సంసారాలు సుఖంగా ఉంటాయని మా సందేశం. सीमा पुत्र, चाय नहीं आई अभी तक? ला रही हूँ बीजी। सीमा पुत्र, केबल वाले ने मेरे चैनल का नंबर फिर चेंज कर दिया। आई बीजी। बाय मम्मी। हाँ बाय। ठीक है, मैं कोशिश करती हूँ आने की। कुछ होगा तो फोन करना। शामी, ये ऑटो टेक के रिपोर्ट्स प्लीज कंप्लीट कर देना। विकास सर को आज शाम तक चाहिए। हाँ प्लीज प्लीज। For the first time in my life, मेरी जॉब में सब कुछ फर्स्ट क्लास चल रहा है. And you know what? I'm not even happy about it. I feel like I'm constantly disappointing everyone. The issue is कि मुझे constantly ऐसा फील कराया जाता है जैसे I'm not doing enough for my family. जैसे मैं जॉब करके कोई पाप कर रही हूँ, अपनी फैमिली नेग्लेक्ट कर रही हूँ. कभी कभी तो ऐसा लगता है कि बस जॉब ही छोड़ दूँ. I can't take this anymore.
మహిళ ఓ మహిళ నీ శక్తి తెలుసుకో, మహిళ ఓ మహిళ నీ భవిత మలుచుకో, మహిళ ఓ మహిళ నీ శక్తి తెలుసుకో, మహిళ ఓ మహిళ నీ భవిత మలుచుకో. బయటికి వెళతావు, సరుకులు షాపింగ్ చేస్తావు, బిల్లులు కడతావు, పిల్లలకు కోచింగ్ ఇస్తావు, ఇంటికి వచ్చే కాల్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తావు, సూచనలిస్తావు, చక్కని సలహా చెబుతావు, చిక్కులు ఎన్నున్నా తక్కున సాల్వ్ చేస్తావు, భర్తకు నువ్వు గైడెన్స్ ఇస్తూ బాధ్యత మోస్తావు. నీలో ఉన్న టాలెంట్ ని వెలికి తీయగా, చాటున ఉన్న సామర్థ్యాన్ని చాటి చెప్పగా, ఐటీ రంగం రమ్మంటోంది ఆత్మీయంగా. మహిళ ఓ మహిళ నీ శక్తి తెలుసుకో, మహిళ ఓ మహిళ నీ భవిత మలుచుకో. కల్లాపి చల్లటి చెయ్యి సాఫ్ట్వేర్ కంపెనీలనే నడుపుతుంది, కల్లాపి చల్లటి చెయ్యి సాఫ్ట్వేర్ కంపెనీలనే నడుపుతుంది, కల్లాపి చల్లటి చెయ్యి సాఫ్ట్వేర్ కంపెనీలనే నడుపుతుంది. ముగ్గులు పెట్టే అమ్మాయిలా వెళ్ళు ఆకాశ వీధుల్ని ఎందుకున్నాయి, ఆర్థికంగా ఎదుగు ఆడపిల్ల నిన్ను ఆపతరం కాదు ఎవడి వల్ల, ఆర్థికంగా ఎదుగు ఆడపిల్ల నిన్ను ఆపతరం కాదు ఎవడి వల్ల. ఆడపిల్లంటారు అపరంజి వంటారు, చుట్టూ గీత గీసి సుకుమారి వంటారు, బ్యూటీ వంట మిస్ ఇండియా వంటూ అందాలతో కొలిచే బొమ్మల్లే చేసే. ఆట బొమ్మవు కాదు ఆడపిల్ల నడిచి ఆటం బాంబు వంట నువ్వే మళ్ళా, కాదు కాదు నువ్వు మల్లెదిగా నీలో నిలువెల్ల ఉంది కరెంటు దిగా. ఆట బొమ్మవు కాదు ఆడపిల్ల నడిచి ఆటం బాంబు వంట నువ్వే మళ్ళా, కాదు కాదు నువ్వు మల్లెదిగా నీలో నిలువెల్ల ఉంది కరెంటు దిగా. అమ్మగా, అమ్మాయిగా, చెలియగా, చెల్లాయిగా, ఇలా అనేక పాత్రలు పోషిస్తూ మన ఇంటిని ఎంతో సమర్థతతో నడిపే ఓ ఇంటి, ఇదే మా వందనం. ఆమె చేసే పనులను పంచుకుంటూ భవితలో తనని ముందుకి సాగనిద్దాం. మనకి ఇంత ఇస్తున్న స్త్రీకి కొంతైనా తిరిగి ఇద్దాం. ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో హైదరాబాద్ లో అభయ ఘటన కూడా అలాగే కలకలం సృష్టించింది. Bengaluru of a woman being gang raped inside a moving car. A gang of మైనర్ బాలిక మీద 5 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం జరిగిన ఆసుపత్రిపై దాడి ఘటనతో మరోసారి తీవ్ర కలకలం రేగింది. बेंगलुरु में नए साल के जश्न के दौरान भीड़ में लड़कियों से छेड़छाड़ की, हैदराबाद में भी 2 लड़कियां छेड़खानी का शिकार बनी. कहने को ये सारी सिर्फ घटनाएं हैं, लेकिन एक महिला से पूछिए जो हमेशा इस डर के साथ घर से बाहर निकलती है कि रास्ते में उसके साथ छेड़खानी न हो जाए, कहीं कोई उसे अगवा करके उसका रेप न कर दे. దాడులు సావుకు దారులు లైంగిక పిడుగులు దేహము కూలుడు యాది లేదా తమ్మి నాలంటి ఎక్కలేదా నిన్నే నమ్మి గడప దాటితే ఓ తమ్మిరా బంధుల రాజ్యమే నా తమ్మి నేను ఆడదానినై పుడితే నేరమని మగ జీవం ఎట్ట పుట్టిందో తెలుసుకో తమ్మి తెలుసుకో ఆడదానినే నేను 9 నెలలు మోస
బాధ ఇప్పటిదా? సతీ సహగమనం, శిశుహత్య, లింగ వివక్ష, లైంగిక వేధింపులు, గృహహింస, అనుమానపు హత్యలు, సామాజిక ఒత్తిళ్లు, వరకట్నాలు, శారీరక బాధలు, అవమానాలు, ఇలా ఇప్పటి వరకు స్త్రీ అనేక కష్టాలు పడుతూనే వచ్చింది. ఇన్ని జరిగినా తను ఊపిరికి ఊపిరి అల్లుకుంటూ బతికింది. కానీ అయ్యో, ఈ దారుణాలు ఇక్కడితో ఆగలేదే. ఆమె శరీరం కోసం ఆ కొన ఊపిరి తీయడానికి కూడా వెనకాడట్లేదు ఈ మృగం. ఇది మానవలోకమా లేక మృగాల కోపమా? అడుగడుగునా ఆడపిల్లలు ఈ అవనికే భారమా? అడుగడుగునా ఆడపిల్లలు ఈ అవనికే భారమా? మాటలు గొప్పలు చెప్పారు, మానవత్వాన్ని మంటల కలిపారు. మాటలు గొప్పలు చెప్పారు, మానవత్వాన్ని మంటల కలిపారు. ఆడపిల్ల మానం దోచి చంపారు. ఓ జనని జన్మదాత, నీవు నేల రాలుతున్నవా? మన బంగారు చేసి ఆడపిల్లలను హత్యలు చేస్తున్నారా? ఓ జనని జన్మదాత, నీవు నేల రాలుతున్నవా? మన బంగారు చేసి ఆడపిల్లలను హత్యలు చేస్తున్నారా? అయ్యో ఆడపిల్లను కన్న తల్లిని, నీకు చెల్లి నండగుండే అక్కను ఎట్లా చేతులొచ్చే? ఓ మానవ మగ మృగమా, ఈ లోకము మారే తీరు నా కళ్ళకే దూరమా? ఎన్ని ఘోరాలు జరిగినా అప్పుడే ఉల్క, 2 రోజులకే మరుపారేపటి సృష్టిదాత మేలుకో, నీ స్త్రీ శక్తినేమో చాటుకో. మానవ మృగాల దాడి, మానవత్వంపై బాడి, మానవ మృగాల దాడి, మానవత్వంపై బాడి. బాధ్యత మరిచిన మనుషుల మధ్య నలుగుతున్న ఆడబిడ్డల బ్రతుకులు. ఎన్ని నాళ్ళు ఈ నేరాలు, ఇంకెన్నాళ్ళో ఈ ఘోరాలు? ఆడపిల్లపై జరిగే హత్యలు ఆగేదెప్పుడో ఆఘాయిత్యాలు. అన్నలారా ఆలోచించండి, ఓ తమ్ములారా ఆలోచించండి. ఆడపిల్లను రేపటి సృష్టిని జన్మనిచ్చిన కన్న తల్లిని, ఆడపిల్లను రేపటి సృష్టిని నీకు జన్మనిచ్చిన కన్న తల్లిని. ఆడపిల్లను గౌరవిద్దాము, ఆడపిల్లను బతుకానిద్దాము, ఆడపిల్లనే చదవనిద్దాము, ఆడపిల్లను కాపాడుకుందాము. ఆడపిల్లను గౌరవిద్దాము, ఆడపిల్లను బతుకానిద్దాము, ఆడపిల్లనే చదవనిద్దాము, ఆడపిల్లను కాపాడుకుందాము. ఆడపిల్లను కాపాడుకుందాము, ఆడపిల్లను కాపాడుకుందాము. ఆడపిల్లనట నేను, ఆట బొమ్మయ్యాను నేడు, అవనికి మూలాన్ని నేను, అంగట్లో కొత్త సరుకయ్యాను నేడు. చట్టాలెన్నొచ్చినా ఓ మనిషి, నీ హీన బుద్ధిని మార్చుకోవా? విచక్షణ లేక తప్పుదారి పడతావా? మనిషి ఓ మనీషి, ఏమైపోయావీనాడు? మానవత్వం మరిచి మృగమే నీవయ్యావు. ఒక్క క్షణం తరచి చూడు, కనపడే ప్రతి స్త్రీలోనూ ఓ అమ్మ కనబడుతుంది. మా ఈ స్త్రీ ఎవ్వరిని కించపరచడానికి కాదు, మీ జీవితంలో ఉన్న స్త్రీని గౌరవిస్తారని మాత్రమే. ఇందులో తప్పుంటే క్షమించండి. కొంతైనా నిజముందనిపిస్తే సుంతైనా మార్పుకి తోడ్పడండి. స్త్రీకి సహకరించండి. అలలా ఎగిసి పడవే ఓ మగువా, నువ్వదుపే పిలిచి పదవే నింగే తాకే. కలరే నిజమై వెలిగే ఉదయం నీవే, విధినే గెలిచి ఇలకే ఓ చక్రం కావే. కాలం నీతో కలిసి కంటి వెలుగై నిలిచే, కదిలే జరగా కదిలే గెలుపే నీతో కదిలే. జగాలు మేల్కొను ప్రతి ప్రభాతములో వెలుగు నీవై
జనని దేవి గీర్వాణి మీరేగా సకలం నీ వెన్నంటేగా అఖిలం నీ వల్లే ప్రాణం పదిలం జీవితమే సఫలం రేపటి వైపే పయనం సమతతే సమరం करणेषु मन्त्री भोजेषु माता शयनेषु रम्भा रूपे च लक्ष्मी क्षमया धरित्री ये स्त्री ये है स्त्री ये कल्पना है और ख्वाहिश की She's a woman, she is me. Yes, me. Yes, me. She's a woman. Yes, me. She's a woman, a woman, a woman. Yes, she's me. స్త్రీ ఆమెకి ఏమి తెలుసు అని కాక ఆమె చెప్తున్నది ఏంటి అని అర్థం చేసుకుందాం. స్త్రీ అంటే ప్రకృతి, స్త్రీ అంటే కనిపించే దైవం, స్త్రీ అంటే ఎన్నో వింతల్ని విశేషాల్ని తనలో దాచుకున్న ఒక అద్భుతం. అద్భుతం అర్థం కానంత మాత్రాన అర్థం లేనిదని కాదు, అంతు చిక్కనిది అని. స్త్రీ కూడా అంతే. స్త్రీని గౌరవిద్దాం, ఆదరిద్దాం, ఆరాధిద్దాం.